నిమిషాలు వచ్చేస్తున్నాము. మన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి ఎక్కడున్నా వర్క్ ఫ్రమ్ హోమే, కానీ ట్రైన్లో ఫీల్ చాలా బాగుంది. ఆల్రెడీ ఆపేశారా? ఒక్కడే పూకి 100 మందితో సమానం. తను వీడి పూకి. ఫైనల్లీ రూమ్లో చెక్ ఇన్ అయ్యాం. మార్నింగ్ 6:30 అలా అయింది. ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా లాంగ్ డ్రైవ్ కార్ కోసం వెళ్తున్నాం. కన్ఫర్మ్ కార్ వాష్ కంప్లీట్ అయ్యింది. వాళ్ళు కార్ వాష్ చేయలేదు, ఆల్రెడీ చేసి పెట్టింటారా గోడౌన్లో. నేను పవన్ గారు కార్ పిక్ చేసుకునేదానికి వెళ్తున్నాం. అక్కడేమో మేము బుక్ చేసిన కార్ అవైలబుల్ లేదని వేరే కార్ ఇచ్చారు. మాన్యువలా? సరేలే, 5 నిమిషాలు వచ్చేస్తున్నాము. పేరు రాయాలంటాడా? 5 लोगों के लिए उनके पास नाम लिखेंगे. స్టార్ట్ ఫర్ ఖాళీ అని పైకి పంపించాడు. అక్కడ చూస్తే ప్రైసెస్ ఆల్మోస్ట్ 100 to 150 డిఫరెన్స్ ఉంది కిందకి. మళ్ళీ కిందకి వెళ్ళి అక్కడే తిన్నాం. పవన్ వెళ్ళరా, నేను తీస్తా. ఇక్కడికి వెళ్ళినా ఫోటోషూట్ మ్యాండేటరీ మన వాళ్ళకి. పందిలాగా తిని ఇంకా రూమ్కి స్టార్ట్ అయిపోయాం రిటర్న్. మధ్యాహ్నం కార్ దిగినాక అందరికి ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఇదే. It's a chala clear sky, Sud is manding, it's too hot, chavanta coating, time is up, bad light, weather, you stupid, you really can't. కామెడీ అని కాదు కానీ నిజంగానే ఎండలు దోలు తీర్చేసిందండి. అమౌంట్ వచ్చి 25 రూపీస్ పర్ పర్సన్. టికెట్ తీసుకుని ఇంకా స్టార్ట్ అయ్యాము. ఇదే గ్రాండ్ ఎంట్రన్స్ గోల్కొండ. ఏం గుహ ఇది? ఏదైనా రాసి పెడితే బాగున్నది ఇల్లు. మేము స్టార్టింగ్లో ఇదే ఎండ్ అనుకున్నాము. జూమ్ చేస్తున్నా కదా, ఇంకేంలే ఎక్కేయచ్చు అనుకున్నా. వెళ్ళాక తెలిసింది అది ఓన్లీ మిడిల్ పార్ట్ అని. వ్యూస్ అయితే చాలా బాగుంది, కానీ ఒక పక్క ఈ ఎండ చంపేస్తుంది. నేను స్టార్టింగ్లో చెప్పిన పాయింట్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ లోపల నుంచి వ్యూ అయితే మంచి ఫొటోస్ వస్తాయి. ఇక్కడ ఇంకోటి కూడా చూసాను, మీరే చూడండి. ఎల్లో నిబ్బా నిబ్బీస్ ఆఫ్ హైదరాబాద్. శిలాపలకాలు చెక్కారట్టే ఇక్కడ. ఇంకా ఉంది దో, అది టాప్ లేదు. అప్పుడే వాళ్ళు కొంతమంది జనాలు అట్టు వెళ్తున్నారు. ఇక్కడ నుంచి సిటీ మొత్తం కనిపిస్తుంది ఆల్మోస్ట్. ఏమో
ఫైనలీ ముక్కి ములిగి ఆల్మోస్ట్ పైకి వచ్చేసాం. ఇంకా పైకి వెళ్ళాక నాకు సర్ప్రైజింగ్ అనిపించింది ఏంటంటే ఈ గుడి ఆల్మోస్ట్ టాప్లో ఉంది. ఈ గుడి దీనికి మించి ఇక్కడ ఏం లేదు వెళ్ళడానికి. ఇది గుడి యొక్క హిస్టరీ, మీరే పాస్ చేసి చదువుకోండి. ఇంకా పైన వాటర్ బాటిల్స్ అవి దొరికాయి. ఆల్మోస్ట్ కొంచెం రేట్ ఎక్కువ అనుకోండి, కానీ వాళ్ళు తేవాలి కదా పైకి. ఇంకా అవంతా అయిపోయాక కిందకి స్టార్ట్ అయిపోయాము. ఇంకేం లేదు చూడడానికని. మేము మెయిన్ గోల్కొండకు వచ్చింది ఆ 250 kgs రాక్. అది ఇంతవరకు మాకు కనబడలేదు అసలు. మొత్తం పాచే ఉంది. బాటిల్ అంత స్ట్రాంగ్ గా పట్టింది అంటే సింక్ అవ్వలేదు, వాటర్ లేదు. నాకు ఇంకో ప్లేస్ ఈ గోల్కొండలో నచ్చింది వచ్చి ఈ గుహలు. చాలా ఫ్యాసినేటింగ్గా అనిపించింది లోపల చూస్తే. ఫైనలీ మేము అనుకున్న గోల్కొండ రాక్ 250 kgs ఇక్కడ ఉంది. అందరూ లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఇక్కడ. మా పవన్ గాడు ఎత్తడానికి ట్రై చేసి ఫెయిల్ అయ్యాడు. తర్వాత మా యశ్వంత్ కూడా వెళ్ళాడు, ఎత్తుతాడు అనుకున్నాం కానీ వాడు ఎత్తలేదు అసలు. యశ్వంత్ అయ్యాక నేను లిఫ్ట్ చేశా కానీ నా వీడియో ఎవరు రికార్డ్ చేయలేదు. నిజంగానే ఎత్తానండి బాబు. తర్వాత పరంపర వెజ్ రెస్టారెంట్కి వచ్చాము. గుడికి వెళ్ళాలనుకొని ఇంకా నాన్ వెజ్ ఏం తినలేదు. లోపల వ్యూస్ అయితే చాలా బాగుంది. ప్రైస్కి తగ్గట్టే వ్యూస్ ఉంటుంది కదా ఏ రెస్టారెంట్ అయినా. ప్రైస్ కూడా అలాగే ఉందనుకోండి. తిన్నామో లేదో అలాగే వరుణదేవుడు కరుణించాడు. వర్షం పడడం స్టార్ట్ అయింది. అయ్యాక బిర్లా మందిర్ టెంపుల్ కవర్ చేసుకున్నాం కానీ అక్కడ ఏది వీడియోస్ అలౌడ్ లేదు. తర్వాత మన తెలంగాణ సెక్రటేరియట్ ఒక రౌండ్ వేసి అక్కడ అంబేద్కర్ స్టాచ్యూ ఇవన్నీ ఒక్కొక్క రౌండ్ వేసి తర్వాత హుస్సేన్ సాగర్కి వెళ్ళాం. అది కూడా వెళ్ళలేదు అనుకోండి సెంటర్కి. సైడ్ నుంచి ఒక లుక్ వేసుకొని వచ్చేసాం టైం లేదని. బాగానే ఉన్నారా జనాలు ఆడ? చార్మినార్లో చాలా స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు కానీ అండ్ చాలా వరకు స్కామ్ చేయడానికి కూడా ట్రై చేస్తారు పీపుల్ని. లైక్ ప్రైసెస్ చాలా హైగా చెప్పడం, అది నేను అబ్జర్వ్ చేశాను షాపింగ్లో. సో మీరు వెళ్ళినప్పుడు కరెక్ట్గా బార్గెన్ చేసి తీసుకోండి. ఖడ్గంలో మసీద్ సీన్ ఇక్కడే తీశారంట, మా ఫ్రెండ్ గారు చెప్పాడు. ఇలా చూపించాలా చెప్పినా ఇంకా లైట్ లైట్. ఫైనలీ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సజెషన్ మేరకు అంతేరా రెస్టారెంట్కి వచ్చాము. టు బి ఫ్రాంక్, నేను వెళ్ళిన వన్ ఆఫ్ ద బెస్ట్ రెస్టారెంట్ అని చెప్పచ్చు. లోపల యాంబియన్స్ కానీ లైక్ తెలుగుదనం ఉట్టిపడేలా మొత్తం డెకరేషన్స్ చాలా బాగా చేశారు. అండ్ వాళ్ళ సర్వీస్ కూడా చాలా నచ్చింది నాకు.
ఇక్కడ బోత్ బార్ అండ్ రెస్టారెంట్ రెండు ఉంది. అండ్ వీళ్ళ మెన్యూస్ థిన్ పేపర్ ఎవ్రీ టైమ్ చేంజ్ చేస్తున్నారు. అది వన్ గుడ్ థింగ్. కాక్టైల్స్ అండ్ మాక్టైల్స్ మెన్యూస్ అంతా తిన్నాక మా వాడు చూడు ఓకే అంట, ఓపిక లేకుండా. అది అయ్యాక లాంగ్ డ్రైవ్ కార్స్కి వెళ్ళి మేము ఇచ్చిన సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ వెనక్కి తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇంటికంటే బెంగళూరుకి. ఈ లాగ్ మీకు నచ్చినట్టయితే ఒక చిన్న సబ్స్క్రైబ్ ఇచ్చుకోండి. థ్యాంక్ యూ.